నీ లైఫ్లో మార్పు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు క్లియర్గా వినాలి. పెద్ద పెద్ద డ్రీమ్స్ అనౌన్స్మెంట్ చేస్తే కాదు, సైలెంట్గా ఉంటేనే అవుతుంది. నీ లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నావా నేను కూడా అందరిలాగే సక్సెస్ అవ్వాలి అని? అలా అయితే ఈ వీడియో చూసి నీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. విజయం అనేది శబ్దం చేసే వాళ్ళకి రాదు, సైలెంట్గా ఫైర్ చేసే వాళ్ళకి వస్తుంది. మీరు అండర్ఎస్టిమేట్ చేస్తున్న ఒక్కొక్క హ్యాబిట్ మీ లైఫ్నే మార్చేస్తుంది. ఈరోజు నేను అదే చెప్పబోతున్నాను. ఈరోజు చెప్పబోయే రూల్స్ ఎవరు ఫాలో చేస్తారో 6 మంత్స్లో గుర్తుపట్టలేని స్థాయికి ఎదుగుతారు. రూల్ నెంబర్ 1, కలలు పెద్దవి అయితే గేమ్ సైలెంట్గా ఆడాలి. నోరు మూసుకొని ఉంటే అందరికీ మంచిది. ఎవ్రీ ప్లాన్, ఎవ్రీ డే, ఎవ్రీ మూవ్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్గా మూవ్ అవ్వడం అనేది చాలా పవర్ఫుల్. ఒకసారి ఇమేజిన్ చెయ్యి, కడుతున్న బిల్డింగ్ ఎవరికి ఆకర్షణంగా కనిపించదు. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక అందరూ ఆకర్షిస్తారు. అలానే నీ ఐడియాస్ని కూడా ఎవరు ఫాలో చేయరు, వాల్యూ ఇవ్వరు. చుట్టుపక్కలుండే వాళ్ళు ఇచ్చే సలహాలు నీ ప్లాన్స్, నీ గోల్స్, నీ ఐడియాస్ అన్నిటినీ వృధా చేయడానికే ట్రై చేస్తారు. అందుకే జస్ట్ వర్కింగ్ సైలెన్స్. ఎప్పుడో ఒకరోజు నీ రిజల్ట్స్తో ప్రపంచాన్ని అటాక్ చేయి. అప్పుడు వాళ్ళే షాక్ అవుతారు. ఇతను మనతోనే ఉండేవాడు, ఇలా ఎలా అయిపోయాడు, ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అని ఆశ్చర్యపోవాలి. రూల్ నెంబర్ 2, మీ పాస్ట్ని మీ వెపన్గా మార్చుకో. ఒకవేళ మీ పాస్ట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటే, రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటే, బ్రేకప్ ఫేస్ చేస్తున్న, డిప్రెషన్లో ఉన్న, సెట్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఇలాంటి టైంలో కంగ్రాచులేషన్స్, హ్యాపీగా ఫీల్ అవ్వు. ఎందుకంటే నీ కమ్బ్యాక్ సీజన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి మ్యాసివ్ ట్రాన్స్ఫర్ మీ జీవితంలో పెద్ద సెట్ బ్యాక్ తర్వాతే వస్తుంది. సెట్ బ్యాక్ అనేది కమ్బ్యాక్కి సిగ్నల్. ఆ పెయిన్, ఆ యాంగర్, ఆ ఫ్రస్ట్రేషన్ మీ లైఫ్లో మళ్ళీ రాదు. ఇంత ఇన్సెట్ ఎనర్జీ మీ లైఫ్లో మళ్ళీ దొరకదు. అందుకే చెప్తున్నా, ఆ కసిని వాడుకోండి. మీ పెయిన్ని పవర్గా మార్చుకోండి. ఎవరైనా సక్సెస్ అయిన వ్యక్తి తన స్టోరీ లోపలికి వెళ్ళి చూడు, మీకు ఒక ట్రూత్ కనిపిస్తుంది. సక్సెస్ ఎప్పుడూ కూడా ఒక గ్రేట్ పెయిన్ నుంచే మొదలయ్యింది. ఈ లైన్ని మార్చుకోండి, మీ పెయిన్ని పవర్గా మార్చుకోవాలని. రూల్ నెంబర్ 3, టైం వేస్ట్ ద బిగ్గెస్ట్ గాడ్. ప్రతి నిమిషానికి విలువవు. ప్రపంచంలో ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, మోడీ, బఫే అందరికీ 24 అవర్స్ మాత్రమే ఇచ్చాడు ఆ దేవుడు, మీతో సహా. కానీ డిఫరెంట్ ఏంటి? మన పైప్ లైన్లో చాలా హోల్స్ ఉన్నాయి. ఎనర్జీ, టైం అన్నీ వేస్టేజ్కే ఇస్తున్నాం. మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, ఎలా పని చేస్తున్నామో తెలియడం లేదు. కానీ ఈ రోజు నుంచి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట ట్రాక్ చేయండి. మనం గడియారంలో తిరిగే ముళ్ళుని వాడడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడు అదే మనల్ని బిల్ చేస్తుంది, లేకపోతే డిస్ట్రాక్ట్ చేస్తుంది. అందుకే టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు టైం నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. రూల్ నెంబర్ 4, మీ మైండ్ని అర్థం చేసుకో. మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్టూపిడ్ థింక్. మైండ్లో అన్బిలీవబుల్ పవర్ ఉంది. ఇదే బిగ్గెస్ట్ ఫూల్ కూడా. నేను ప్రూవ్ చేస్తా, ఎలాగో చెప్తా. నేను కొన్ని పేర్లు చెప్తా వినండి. గులాబ్ జామ్, రసగుల్లా, జిలేబీ, లేదా నీ ఫేవరెట్ చికెన్ కర్రీ, వేడి వేడి అన్నం, లేదా మటన్ కర్రీ. ఇవన్నీ వింటే నోరూరుతుంది కదా. ఎందుకు ఇలా అవుతుందంటే, మన మైండ్ అనేది నువ్వు తింటున్నట్లు ఇమేజిన్ చేస్తుంది. ఒకవేళ నీ సక్సెస్ని నువ్వు విజువలైజ్ చేసుకుంటే, అప్పుడు నీ లైఫ్ టైం, నీ ఇన్కమ్, నీ గ్రో అన్నీ దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తాయి. నువ్వు ఆల్రెడీ అచీవ్ చేసినట్టుగా ఫీల్ అవుతాయి. ఇప్పుడు నీ బ్రెయిన్లో ఒక ఆకలి మొదలవుతుంది. హార్మోన్స్, ఆకలి, ఎనర్జీ అన్నీ స్టార్ట్ అవుతాయి అలైన్ అవ్వడం. అదే పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మార్నింగ్ ఒక 5 నిమిషాలు నీ స్పీచర్ని ఇమేజిన్ చేసుకో. నీ సక్సెస్, నీ లైఫ్ స్టైల్ అన్నిటినీ ఇమేజిన్ చేసుకో. అలాగే రాత్రి ఒక 5 నిమిషాలు పడుకునే ముందు కూడా సేమ్ ఇలానే ఇమేజినేట్ చేసుకో. నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అది. నీ బ్రెయిన్కి చెప్పు, నేను అచీవ్ చేయాలి, చేస్తున్నాను అని. అప్పుడు యూనివర్స్ ఏదో ఒక రోజు మీ థాట్కి తదాస్తు అంటుంది. నువ్వు అనుకున్నది నిజమయ్యేలా చేస్తుంది. రూల్ నెంబర్ 5, ఇవన్నీ ఫాలో చేయడమే చాలు. సింపుల్గా చెప్తా రూల్ నెంబర్ 5ని సమ్మరైజ్ చేసి. పాయింట్ నెంబర్ 1, సైలెంట్గా గేమ్ ఆడు. నోరు మూసుకొని పని చేయి. సెకండ్ పాయింట్, నీ పాస్ట్ నిన్ను బిగ్గెస్ట్ వెపన్గా మార్చాలి. అలా నిన్ను నువ్వు తయారు చేసుకో. థర్డ్ పాయింట్, నీ టైంకి నువ్వు వాల్యూ. ప్రతి నిమిషాన్ని కూడా కౌంట్ చేయి.
పాయింట్ 4, నీ బ్రెయిన్ని నువ్వు ట్రైన్ చేసుకో. గోల్స్ని విజువలైజేషన్ చేసుకో. వీటిని ప్రాపర్గా ఫాలో చేస్తే మీ లైఫ్లో వచ్చే చేంజ్ మీరే ఊహించలేరు. ఎవరైతే పెద్దగా ఆలోచించి సాహసం చేస్తారో వాళ్ళ లైఫ్ చేంజ్ అయినట్లు ప్రూవ్ అయ్యింది. ఎవరైతే సైలెంట్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసి చూపిస్తున్నారు. జీవితాన్ని రాజులాగా రాజ్యాన్ని ఏలినట్టు ఇమేజిన్ చేసుకోండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. నేను చెప్పింది మీకు అర్థమైతే గనక ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వాచింగ్.